ఇప్పుడు నేనున్న కార్ వచ్చేసరికి టాప్ అండ్ పెట్రోల్ వేరియంట్. ఇది సిఎన్జి వేరియంట్ అయితే కాదు. సిఎన్జి వేరియంట్ ఇక్కడ అవైలబుల్ గా లేదని చెప్పారు. వీళ్ళ వేరస్ లో సిఎన్జి వేరియంట్ అవైలబుల్ గా ఉందన్నారు. దాన్ని కూడా చూపిస్తాను. పెద్దగా డిఫరెన్స్ అయితే ఏముండదు. ఒకటే డిఫరెన్స్ మనం నోటీస్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ లో మనకి బూట్ స్పేస్ అయితే ఉండదు సిఎన్జి వెహికల్ తీసుకుంటే. ఒకవేళ పెట్రోల్ వెహికల్ తీసుకుంటే బూట్ స్పేస్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. అట్ ది సేమ్ టైం సిఎన్జి వెహికల్ తీసుకుంటే 1 లీటర్ ఆఫర్ చేస్తున్నారు. పెట్రోల్ వెహికల్ తీసుకుంటే 1.2 లీటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సిఎన్జి వెహికల్ తీసుకుంటే మైలేజ్ ఎఫిషియన్సీ చాలా బాగా వస్తుంది. పెట్రోల్ వెహికల్ తీసుకుంటే మైలేజ్ ఎఫిషియన్సీ అయితే కొంచెం తక్కువ అవుతుంది. మీ అందరికీ తెలిసిందే కదా. మిగతా ఫీచర్స్ అన్ని కూడా సిమిలర్గానే ఉంటాయి. పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండవు. ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏసీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. గుర్తుపెట్టుకుని ఈ వ్యాగనర్లో ఏ మోడల్ తీసుకున్నా సరే, ఏ వెహికల్ తీసుకున్నా సరే మనకి ఫ్రంట్ సైడ్లో మాత్రమే ఏసీస్ అయితే ఉంటాయి. బ్యాక్ సైడ్ కూర్చునే ప్యాసింజర్స్కి అయితే ఏసీ ప్రొవైడ్ చేయట్లేదు. ఇదంతా కూడా హంపు ఖాళీగానే ఉంది. ఇక్కడ వచ్చి ఏసీ అయితే లేదు. అడిషనల్గా గేర్ బాక్స్ ఇది కూడా చేతికి దగ్గరగానే ఉంటుంది. ఈజీ టు డ్రైవ్. అలాగే ఇది ఒక హ్యాచ్ బ్యాక్ కార్. తక్కువ ప్రైస్లో ఈ కార్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు. అదర్వైజ్ స్టీరింగ్ కంఫర్ట్, సీట్ కంఫర్ట్ ఇవన్నీ చాలా బాగుంటాయి. ఎందుకంటే నేను అరౌండ్ ఒక 1 ఇయర్ నుంచి ఈ వ్యాగనర్ కార్ని యూజ్ చేస్తున్నాను. నాకు ఎక్కడ కూడా ఏ ఇష్యూ రాలేదు. బూట్ స్పేస్ చూద్దాం. యాక్చువల్లీ చెప్పాను కదా, ఇది పెట్రోల్ వేరియంట్. పెట్రోల్ వేరియంట్లో బూట్ స్పేస్ చాలా ఎక్కువగా ఉంటుంది, స్పేసియస్గా ఉంటుంది. సిఎన్జి వేరియంట్ తీసుకుంటే ఈ స్పేస్ అంతా కూడా సిఎన్జి ట్యాంక్సే ఆక్యుపై చేస్తాయి. చూడండి ఒకసారి. ఈ వ్యాగనర్ కార్కి సంబంధించిన ఇంటీరియర్ డిజైన్ మొత్తం మీకు అయితే చూపిస్తున్నాను. క్లియర్గా చూడండి. ఈ సిఎన్జి కార్లో మాన్యువల్ ఏసీ మాత్రమే ఉంటుంది. ఆటోమేటిక్ ఏసీ అయితే ఉండదు. దీనిలో హీట్ టెంపరేచర్ కూడా ఉంటుంది. దాన్ని కూడా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్న పెట్రోల్ వేరియంట్ కాబట్టి ఇందులో మనకి స్టీరింగ్ పైన కంట్రోల్స్ అయితే ఉన్నాయి. మాన్యువల్గా మీకైతే ఎలాంటి కంట్రోల్స్ అయితే ఉండవు. ఈ వ్యాగనర్ కార్లో ఏ స్పెసిఫికేషన్స్ ఉన్నాయనేది క్లియర్గా ఇక్కడైతే మెన్షన్ చేశాను. ఒకసారి దీన్ని అయితే చదవండి. నేను కూడా చెప్తాను. ఫస్ట్ ఇంజిన్ గురించి మాట్లాడితే, మీరు సిఎన్జి వెహికల్ తీసుకుంటే 1 లీటర్ ఇంజిన్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. 3 సిలిండర్ ఇంజిన్. అలాగే 56 bhp పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. 82 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది. ఒకవేళ పెట్రోల్ వెహికల్ తీసుకుంటే ఆటోమేటిక్ గేర్ బాక్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది. 5 సీటింగ్ కెపాసిటీ అయితే ఉంటుంది. ఈ కార్లో 5 మంది అయితే హ్యాపీగా కూర్చోవచ్చు. అట్ ది సేమ్ టైం 32 లీటర్ పెట్రోల్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. అలాగే 10 kg సిఎన్జి కూడా ఫిల్ చేసుకోవచ్చు. ఈ కార్ మైలేజ్ వచ్చేసరికి కంపెనీ వాళ్ళు క్లైమ్ చేస్తుంది సిఎన్జి పైన పర్ కేజీ సిఎన్జితో 33 కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు అంటున్నారు. అలాగే పెట్రోల్ 1 లీటర్ పెట్రోల్తో 25 కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు అంటున్నారు. బట్ రియల్గా అయితే అంత మైలేజ్ అయితే రాదు. పర్ కేజీ సిఎన్జితో మనం లోకల్లో ట్రావెల్ చేస్తే 23 నుంచి 26 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయొచ్చు. ఒకవేళ సిటీ అవుట్స్కట్ వెళ్తే 25 to 30 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయొచ్చు పర్ కేజీ సిఎన్జి పైన. ఒకవేళ పెట్రోల్ వెహికల్ తీసుకుంటే పర్ లీటర్తో మనం లోకల్లో ట్రావెల్ చేస్తే మనకి 15 to 16 ఇలా అయితే వస్తుంది. ఒకవేళ సిటీ అవుట్కట్ వెళ్తే 18 to 20 వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక బ్రేకింగ్ గురించి మాట్లాడితే ఏబిఎస్ విత్ ఈబిడి అయితే ఉంటుంది. ఫ్రంట్ డిస్క్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి డమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు.